డంప్స్టర్ అనే యాప్ ఇన్స్టాల్ చేసిండంట. అది ఏం చేస్తుందంటే ఫొటోస్ వీడియోస్ రికవర్ చేస్తుందంట డిలీట్ అయినాయి. అయితే ఆ ఫొటోస్ వీడియోస్ చూస్తే మొత్తం న్యూడ్ కాల్స్, స్క్రీన్ రికార్డింగ్స్, 150కి 100కి 200కి 300కి వీటి కోసం వీడియో కాల్స్ మాట్లాడిందంట. న్యూడ్ కాల్స్ 10,000 15,000 పోయి పడుకునేదంట వాళ్ళతోటి. ఎందుకంటే జస్ట్ నీడ్స్, లగ్జరీ కోసం, లగ్జరీ ఐటమ్స్, లగ్జరీ లైఫ్, దీనికోసం ఇట్లా అలవాటు పడ్డదంట. అయితే ఆ బ్రో ఒకటే చెప్తున్నాడు, లవ్ మ్యారేజ్ చేసుకున్నా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మేటట్లేదు, అవసరమైతే సన్యాసంలో కలిసిపోండి కానీ జాగ్రత్తగా ఉండండి. నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు. కావాలంటే ఆ బ్రో ఐడి మెన్షన్ చేయమన్నాడు. నా ఐడి కూడా మెన్షన్ చేయ బ్రో, నేను వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా. నాకు జరిగినట్టు ఎవరికి కూడా జరగద్దు. నేను చాలా స్ట్రగుల్స్ పడుకుంటూ వచ్చిన లైఫ్లో. చాలామంది అబ్బాయిలు అట్నే ఉంటారు, చిన్నప్పటి నుంచి కూడా కొంతమంది స్ట్రగుల్ అవ్వకుంటూ వస్తారు నాలాగా. అలాంటి వాళ్ళకి ఇట్లా జరగకూడదు. నా వల్ల ఒకరికి మంచి జరుగుతుందంటే నేను ఎక్కడి వరకు వస్తా బ్రో అని చెప్పాను. అయితే ఆ బ్రో ఏం చేసిండు, దాని తర్వాతకి రీసెర్చ్ చేసిండంట. ఒక ట్యాంగో అనే యాప్ ఉంటుందంట. ఆ యాప్లోకి వెళ్ళి ఒక అమ్మాయితో అట్నే పరిచయం పెంచుకున్నాడంటే అసలు వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, పెళ్ళి అయినాక, లవ్ మ్యారేజ్ అయినాక ఇంత ఉన్నాక కూడా ఎందుకు చేస్తున్నారు అనేది రీసెర్చ్ చేసిండు. రీసెర్చ్ చేస్తే తేలింది ఏంటంటే, అయితే ఆ బ్రో ఒక అమ్మాయికి పరిచయం అయ్యిండు, మంచిగా మాట్లాడిండు, అంత అయిపోయింది. ఆమెకు పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నారంట. అయితే ఆ బ్రో ఏమన్నాడంట అంటే, నేను నీకు జాబ్ ఇప్పిస్తా, నేను హెచ్ఆర్ లాగా జాబ్ చేస్తున్నా, నీకు జాబ్ ఇప్పిస్తా, ఇవన్నీ బంద్ చేసి మంచి లైఫ్ లీడ్ చేసుకో, అనవసరంగా మీ ఫ్యామిలీని ఖరాబ్ చేసుకోకంటే ఆ అమ్మాయి ఏమంటే బ్లాక్ చేసిందంట బ్రోని. ఇది పరిస్థితి.